హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న 77వ రిపబ్లిక్ డే మనందరికీ జరిగింది. దేశం కాదు ప్రపంచం అంతా కూడా ఇండియన్స్ అందరూ కూడా చాలా గర్వంగా ఘనంగా మన రిపబ్లిక్ డేని చేసుకున్నారు. కానీ ఒక్క వైఎస్ఆర్సీపీలో మాత్రం ఏదో తూతూ మంత్రంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ కనిపించనే లేదు. సరే ఏదన్నా పాపం హెల్త్ బాగాలేదో లేదని ఇంకొకటో అనుకుంటే సరే ఈసారి లేదు. మరి మొన్న గత సంవత్సరం 2025లో జరిగినటువంటి ఆగస్టు 15th కూడా ఎక్కడ కనిపించినటువంటి ఘటన కూడా లేదు. అలంకా ప్యాలెస్లో మరి అయినా బెంగళూరు ప్యాలెస్లో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ అంత విరగపొడి చేసే పనులు అక్కడ ఏం పెట్టుకున్నారో నాకైతే తెలియదు. కానీ అక్కడైనా సరే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి ఒక జెండా ఎగరేసి ఆ ఫోటో పెట్టినా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. మీరు ఆలోచించండి, ఒక మాజీ సీఎంకి కొడుకు కొన్ని వేల కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా 5 సంవత్సరాల్లో జస్ట్ 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించారో తెలుసు. ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి అయిన గత 2019 నుంచి 24 వరకు సీఎంగా ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని వచ్చినటువంటి స్వతంత్ర ఫలాలని అందిపుచ్చుకుని సీఎం అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మొన్నటి వరకు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కావాలి అని చెప్పి అడుక్కుంటున్నటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి హక్కుతో ఎమ్మెల్యేగా పులివెందుల్లో గెలిచినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీని పెట్టి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ దేశంలో నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి. చిన్న చిత్తగా అసలు పేరు ఊరు తెలియనటువంటి పార్టీలు కూడా స్వతంత్రానికి సంబంధించి ఆ ఫలాలు అందుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా నిజంగా రిపబ్లిక్ డే కావచ్చు, ఆగస్టు 15 జరిగేటువంటి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఈ రెండింటిని కూడా చాలా ఘనంగా కనీసం ఒక ఫోటో ముందు దండం పెట్టుకుని వచ్చి ఏదో ఒక గాంధీ గారి ఫోటోనో లేదా ఇంకొకళ్ళ ఫోటోనో పెట్టి కనీసం ఒక పూలమాల వేసి లేదంటే కనీసం ఏమీ పెట్టకపోయినా కనీసం ఒక ఫోటో పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితులు అందరికీ ఉంటాయి. ఏ పార్టీ అయినా సరే పేరు ఊరు తెలియనటువంటి పార్టీలు కూడా చేస్తాయి. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాని గురించి నేను చెప్తున్నాను. చాలా క్లియర్గా చూడండి. దేశభక్తి, దేశ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోటో పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ట్వీట్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ మాత్రమే వేశారు. ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులే, సకల కళామంత్రులు కనిపించారు ఇక్కడ. వాళ్ళకి ఎంతసేపు స్కీములు దాన్ని ఎలా దోచుకోవాలి దీన్ని ఎలా దోచుకోవాలి అనేది కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఇలాంటి చోట మాత్రం ఎవ్వరూ కనిపించారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఎవరినో ఆ ఏరియాలో ఉండేటువంటి నలుగురిని పంపించి జెండాలు ఎగరేయించడం తప్ప ఏమీ లేదు. ఇగోండి, ఈ నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దీని మీద మీరు చూడొచ్చు. ఇక్కడ దేశ స్వతంత్రానికి సంబంధించి ఒక వీడియో, ఒక ట్వీటు, ఇక్కడ ఒక పోస్టరు. అర్థమైందా? ఈ హత్యా రాజకీయాల గురించి ఒక్కసారి మీరు చూడొచ్చు. 1, 2, 3, 4 ఇంకా చాలా ఉంటాయి. అసలు నిన్నైతే అసలు పనిగట్టుకుని ట్వీట్ కన్నా ముందు మీరు చూస్తే కనుక ఇదిగో 5, 6, 7, 8, 9, 10, 11, 12, ఇగో 13 ఇవన్నీ కూడా మీరు చాలా క్లారిటీగా చూస్తే హత్యా రాజకీయాలకు సంబంధించి మాట్లాడినవే. ఇగో శాంతి భద్రతల గురించి, ఇక్కడ చంద్రబాబు గారి పరిపాలనలో రాక్షస పాలన అని చెప్పి ఇంతే. దేశం భక్తి అనేటువంటిది మాత్రం ఎక్కడ ఒక కోసాన కూడా లేదు. అలంకా ప్యాలెస్లో మరి అంత విరగపొడిచేటువంటి పనులు ఆయన ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. కనీసం ఇంటిపైకి వెళ్ళి ఇంటి ముందు ఉన్నటువంటి ఆ స్టాఫ్ను కూర్చోబెట్టి ఒక్క జెండా ఎగరేయటానికి ఒక పార్టీ అధ్యక్షుడికి టైమే లేకుండా పోయిందా? 5 నిమిషాలు పడుతుందండి చెప్పండి. ఎంత బిజీలో అయినా ఉండొచ్చు. పోనీ వేరే దేశంలో ఉన్నారనుకుందామండి, అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది మన ఇండియన్స్ అక్కడికి వెళ్ళి జెండా ఎగరేసుకుంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి,
మాజీ సీఎంకి కొడుకని దేశం మొత్తం నేనే వచ్చి ఎంతో మొత్తం ఉద్ధరించేశాను సమాజాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నేనే ఇది చేశాను అనేటువంటి వ్యక్తి కదా. 5 నిమిషాలు ఒక జెండాను ఎగరేసేటువంటి దేశభక్తి లేకుండా పోయిందండి. వీళ్ళ మన దేశాన్ని పరిపాలించేది, వీళ్ళ ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలను పరిపాలించేది. మనం ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించడం అనేది ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆలోచించుకోండి కనీసం. పైగా నిజంగా మరి బెంగళూరు ప్యాలెస్లో, అలంకా ప్యాలెస్లో తలుపులు వేసుకుని లోపల కూర్చుని మరి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇంట్లో ఎలా ఎగరేస్తారని కొంతమంది నిజంగానే ఒకళ్ళిద్దరు మాట్లాడారు. నేను మళ్ళీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇంట్లో ఎలా ఎగరేస్తారు? మా తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కాదాయ్యా, గత 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుని ఎగరేయలేదా అంటున్నా. మరి ఇప్పుడు కూడా అదే చేస్తే తప్పేంటి? వీళ్ళు దేశంలో గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తారు, రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేస్తారు, హత్య రాజకీయాలను ఎంకరేజ్ చేస్తారు, దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. కల్తీ నెయ్యి జరిగినటువంటి దాన్ని కల్తీ జరిగిందిరా అంటే దాంట్లో కల్తీ జరగలేదని చెప్పకుండా వేరే విధంగా 250 కోట్ల స్కామ్ జరిగిందంటే దాని గురించి మాట్లాడకంటే ఇంకొక దాని గురించి టాపిక్ డైవర్ట్ చేసేటువంటి పనులు తప్ప దేశభక్తి. వీళ్ళ సీఎంలా, వీళ్ళ నాయకులా, వీళ్ళది ఒక రాజకీయ పార్టీనా? వీళ్ళు అసలు రాజకీయ నాయకులా? వారసత్వంగా వీళ్ళ కోసం జనాలు వెంపర్లాడుతున్నారా? ఏం బ్రతుకండి మనది. ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయడం, మనం అసలు ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఇలాంటి వాళ్ళకి అసలు సమాజం పట్ల ప్రేమ ఉంటుందని ఏ రకంగా ఆలోచించుకుంటూ, ఏ రకంగా ఊహించుకుంటాం చెప్పండి. అసలు ఏం ఆలోచించుకునే ఆ ఓట్లు వేసేటువంటి 40% ప్రజలైనా సరే ఈసారైనా ఆలోచించుకోండి. మనం ఎలాంటి వ్యక్తులకి ఈ సమాజాన్ని అప్పచెప్తున్నాము, ఎలాంటి వ్యక్తుల్ని మనం ఇష్టపడుతున్నామో కనీసం తెలుసుకోండి చాలు.